దశరథుడు యజ్ఞం ఎందుకు చేశాడో మీకు తెలుసా? ఈ యజ్ఞం లేకపోతే శ్రీరాముడు పుట్టేవాడు కాదు. అవును, పుత్రకామేష్టి యజ్ఞం వెనుక ఒక రహస్యం దాగి ఉంది. ఇది ఎంతో ఆశ్చర్యకరం. ఇప్పుడే తెలుసుకుందాం. అయోధ్యకు రాజైన దశరథుడు శక్తివంతుడు, ధర్మవంతుడు, ప్రజల మనసు గెలిచిన మహారాజు. కానీ అతని హృదయంలో ఒక పెద్ద బాధ ఉంది. అది ఏమిటంటే అతనికి సంతానం లేదు. సంతానం లేకపోవటం అంటే ఒక రాజుకు అది చాలా పెద్ద సమస్య. తన తర్వాత రాజ్యం ఎవరు పాలిస్తారు? తన వంశం ఎలా కొనసాగుతుంది? ఈ ఆలోచనలతో దశరథుడు రాత్రింబగళ్ళు బాధపడేవాడు. ఒకరోజు మహర్షులు అతనికి ఒక మార్గం చూపించారు. మహారాజా, మీరు పుత్రకామేష్టి యజ్ఞం చేయండి అని చెప్పారు. ఈ యజ్ఞం దేవతలను సంతోషపరుస్తుంది మరియు మీకు సంతానం ప్రసాదిస్తుంది. పుత్ర అంటే సంతానం, కామేష్టి అంటే కోరిక నెరవేర్చే యజ్ఞం. అంటే మనసులో ఉన్న గొప్ప కోరికను దేవుని కృపతో నెరవేర్చే పవిత్ర యజ్ఞం. ఈ యజ్ఞాన్ని మహర్షి ఋష్యశృంగుడు నిర్వహించాడు. వేదమంత్రాలు గంభీరంగా మారుమోగాయి. హవనంలో పవిత్ర అగ్ని వెలిగింది. అయోధ్య మొత్తం ఒక దివ్య వాతావరణంగా మారిపోయింది. యజ్ఞం పూర్తయ్యాక అక్కడ ఒక అద్భుతం జరిగింది. అగ్నిదేవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో ఒక బంగారు పాత్ర. ఈ పాయసం మీ భార్యలకు ఇవ్వండి అని చెప్పాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలకు ఇచ్చాడు. ఆ తర్వాత కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు. అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది. కానీ ఇది కేవలం యజ్ఞం ఫలితం మాత్రమే కాదు. ఇది ఒక దివ్య ప్రణాళిక. భూమిపై అధర్మాన్ని నాశనం చేయడానికి, ధర్మాన్ని స్థాపించడానికి విష్ణువు స్వయంగా శ్రీరాముడుగా అవతరించాడు. ఈ కథ మనకు ఏమి చెబుతుంది? నమ్మకం ఉంటే, దేవునిపై విశ్వాసం ఉంటే మన కోరికలు నెరవేరుతాయి. అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. దశరథుడు పుత్రకామేష్టి యజ్ఞం వల్ల ప్రపంచానికి శ్రీరాముడు లభించాడు. ఇది కేవలం ఒక కథ కాదు, భక్తి, విశ్వాసం, దివ్య కృపకు ఉదాహరణ. ఈ యజ్ఞం కేవలం సంతానం కోసం కాదు, ఇది ఒక దివ్య ఆహ్వానం. దేవతలను భూమికి ఆహ్వానించి వారిని సంతోషపరచి వారి కృపను పొందే పవిత్ర క్రియ. ఇది మన కోరికను దైవ సంకల్పంగా మార్చే ప్రక్రియ. దశరథుడు ఇప్పటికే అనేక యజ్ఞాలు చేశాడు, కానీ సంతానం రాలేదు. అప్పుడు ఋషులు చెప్పినది, ఈ యజ్ఞం మాత్రమే మీ సమస్యను పరిష్కరిస్తుంది అని. ఎందుకంటే ఇది సృష్టి శక్తిని ప్రేరేపించే యజ్ఞం. ఋష్యశృంగుడు సాధారణ మహర్షి కాదు. అతను చాలా పవిత్రమైన వ్రతంతో జీవించాడు. అతని తపస్సు వల్ల ప్రకృతి కూడా మారుతుంది. అందుకే అతను చేసిన యజ్ఞం 100% ఫలించింది. యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆకాశంలో శుభ సంకేతాలు కనిపించాయి. గాలి సువాసనతో నిండింది. దేవతలు ఆకాశంలో దర్శనమిచ్చారు. అగ్ని మరింత ప్రకాశంగా వెలిగింది. అది సాధారణ యజ్ఞం కాదు, అది ఒక దివ్య ఉత్సవం. అగ్నిదేవుడు ఇచ్చిన పాయసం సాధారణ ఆహారం కాదు, అది అమృత స్వరూపం, దైవశక్తి నిండిన ప్రసాదం. అందుకే ఆ పాయసం వల్ల పుట్టినవారు సాధారణ మనుషులు కాదు. దశరథుడు పాయసాన్ని ఇలా పంచాడు. కౌసల్యకు పెద్ద భాగం, కైకేయికి కొంత భాగం, సుమిత్రకు 2 సార్లు ఇచ్చాడు. అందుకే లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు అన్నదమ్ములపై ఎక్కువ ప్రేమతో ఉండేవారు. రాక్షసరాజు రావణుడు దేవతలకు చాలా బాధ కలిగించాడు. అప్పుడు దేవతలు విష్ణు అవతారం తీసుకోవాలి అని కోరారు. అందుకే ఈ యజ్ఞం ఒక అవతారానికి మార్గం అయ్యింది. రాముడు పుట్టడం కేవలం దశరథుడి కోరిక కాదు, అది ప్రపంచ రక్షణ కోసం, ధర్మాన్ని నిలబెట్టడానికి, రావణుడిని సంహరించడానికి. యజ్ఞం అంటే మన శక్తిని, మన ఆలోచనలను ఒక లక్ష్యంపై కేంద్రీకరించడం. మనం ఏదైనా నమ్మకంతో చేస్తే మన మెదడు, మన శక్తి, మన పరిసరాలు అన్నీ కలిసి ఫలితాన్ని ఇస్తాయి. దశరథుడిలా మనకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని నమ్మకంతో, శ్రద్ధతో ప్రయత్నిస్తే దేవుని కృపతో అవి నిజమవుతాయి. ముఖ్యంగా సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా వస్తుంది. దశరథుడు యజ్ఞం చేశాడు, దేవుడు అవతరించాడు. మనము విశ్వాసం ఉంచితే మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఈ యజ్ఞం లేకపోతే రామాయణం ఉండేది కాదు. దశరథుడు ఒక నిర్ణయం ప్రపంచ చరిత్ర మార్చింది. ఒక పాయసం 4 మహావీరులను సృష్టించింది. ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి, ప్రపంచానికి మార్గదర్శకుడుగా నిలవడానికి శ్రీరాముడు అవతరించాడు. ఈ కథ మనకు ఒక గొప్ప నిజాన్ని చెబుతుంది. నిజమైన విశ్వాసం ఉంటే, సహనం ఉంటే, దేవునిపై భక్తి ఉంటే
మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. దశరథుడు నమ్మాడు, దేవుడు ఇచ్చాడు. మనము నమ్మితే మన జీవితంలో కూడా మార్పు తప్పదు. జై శ్రీరామ్.